నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు తెలంగాణ భవన్లో ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోయినా వారిపైన 2 లక్షల చెక్ ఇవ్వడం జరిగింది ఇన్సూరెన్స్ కింద. సో ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? మా పేరు బోరెం రాజేశ్వర్. మాది దుబ్బాక నియోజకవర్గం మోతే గ్రామం. మా తమ్ముడు గత 3 నెలల క్రితం ప్రమాదవశాత్తు కాలు జారి పొలంలో పడి చనిపోవడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో చెక్ తీసుకోవడం జరిగింది. కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆధారపడకుండా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కేటీఆర్ గారు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరియు దుబ్బాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెంబర్షిప్లు కూడా ఉన్నాయి కాబట్టి మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో మేము ఇవన్నీ సాధించుకుంటాం. 3 నెలలు అవుతుంది. అదే చెక్ పొందిన ఈరోజు. బీఆర్ఎస్ పార్టీ అంటే కన్నతల్లి లాంటి పార్టీ, కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. కాబట్టి మేము ఫస్ట్ నుంచి అయినా మేము తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే ఓట్లు వేసి గెలిపించడం జరుగుతుంది. మొన్నటి వరకు అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఇవాళ అధికారంలో కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తావు ఒపీనియన్? కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి గెలవడం జరిగింది. కానీ మా దుబ్బాక నియోజకవర్గంలో ఆ కాంగ్రెస్ పార్టీ తీసి బొందబెట్టడం జరిగింది. మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ 57,000 మెజార్టీతోటి గెలిపించుకోవడం జరిగింది. ఎట్లా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ అధికారంలో లేడు, ఇప్పటివరకు ఉండే ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన ఎట్లుందంటే? కేసీఆర్ గారు లేకపోవడం కొంచెం తీరని లోటే. కానీ రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు హామీల వల్ల గద్దెనెక్కింది. కానీ ఎక్కువ కాలం కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగది. ఇప్పుడు ఉన్న ఎన్నికల్లో కూడా, ఎంపీ ఎన్నికల్లో కూడా మెదక్ నుంచి భారీ మెజార్టీతో వెంకట్రామరెడ్డి గారు గెలుపొందడం జరుగుతుంది. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలపైన, నాయకులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అది కాంగ్రెస్ వాళ్ళని కొంతమంది చెప్తా ఉన్నారు, వైరల్ అవుతూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎలాంటి ధైర్యం ఇస్తూ ఉంది పార్టీ? మాకు కార్యకర్తలకు మంచి సహకారం ఉన్నాడంటే మా స్థానిక మాజీ మంత్రి వాళ్ళు తన్నీర్ హరీష్ రావు గారి సహకారంతో సిద్దిపేట జిల్లాలో ఎలాంటి కార్యకర్త కూడా ఇప్పటివరకు అయితే చిన్న హాని కూడా జరగలేదు. ముందు జరగకుండా కూడా ఆయన తప్పకుండా కంటికి రెప్పలాగా చూసుకుంటాడని హామీ కూడా ఇచ్చారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇన్ని అత్యాచారాలు కానీ అంటే కాంగ్రెస్ నాయకుల పైన కానీ, బీఆర్ఎస్ పైన ఎవరిపైన చూడలేము మనం. ఎందుకు జరుగుతూ ఉన్నాయంట? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చూపిస్తూ ఉన్నారు అనుకో ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ చిన్న తప్పులు చేస్తున్నారు. కానీ ప్రశ్నిస్తే కేసీఆర్ గారు ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తే కూడా చూసి వదిలిపెట్టడం జరిగింది. కానీ వీళ్ళు ఇప్పుడు గుండాయిజం చేసుకుంటూ రకరకాల కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి గతం నుంచి ఉన్న చరిత్రనే. ఏం చెప్పదలుచుకున్నాను? బీఆర్ఎస్ పార్టీ ఇంత మంచి ప్రోత్సాహం అందించినందుకు మేము మా నియోజకవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. చెప్పండి అన్న, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. సో సార్ కేటీఆర్ గారు చెప్పిన విషయం ఏంటంటే చాలా సంతోషించదగ్గ విషయం అండి. ఏంటంటే కార్యకర్తలు ఆపదలు ఉన్న సమయంలో ఇది ఎంతో కొద్ది ఆసరగా కుటుంబ సభ్యులకి ఉండడం కోసం ప్రవేశపెట్టినగా నేను భావిస్తున్నాను. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ గొప్ప పథకాలు ప్రవేశపెట్టారు మన తెలంగాణ ప్రభుత్వంలో ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం. ఈ పథకం వల్ల ఎంతో కొద్దిగా లబ్ధి చేకూరుతుంది కార్యకర్తలకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ. అంటే ప్రమాదవశాత్తు చనిపోయిన బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళకి 2 లక్షల బీమా కల్పిస్తూ ఉంది. సో ఎట్లా అంటే మీకు కొంచెం మాకు ఫ్యామిలీ పరంగా ప్రోత్సాహంగా ఉంటుందండి. ఎంతో కొంతగా ఈ చేతగా ఉంటుంది మాకు. మా ఫాదర్ చనిపోయారండి రీసెంట్గా, బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. మనకు ఇది మన ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల మనకి ఇది ఉపయోగపడుతుంది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి ధన్యవాదాలు.